ఓం తద్బ్రహ్మం ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్పురుషోన్నమః అంతఃక్షరతి భూతేషు వాయాహం స్మృతిత్వం యజ్ఞశ్చపసత్కారమింధత్వం రుద్రత్వం విష్ణత్వం బ్రహ్మత్వం ప్రజాప్తి త్వం తదా పాపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం ఈశాన సర్వవిద్యానాహం ఈశ్వర సర్వభూతానాహం. భజంత్రీలు వాయించండి బాబు. మాంగళ్య ధారణ కానియండి. ఒక్క 10 నిమిషాలు ఆగండి పంతులు గారు, ఆ రావుకారం పోతుంది. రావుకారం పోయి 10 నిమిషాలు అయిందండి. మీ వాచిలో పోయిందేమో, నా వాచిలో ఇంకా 10 నిమిషాలు. మీ వాచీలో ఉందేమో నా వాచీలో లేదండి. ఇంకా అన్ని వాచీలు చూడండి. ఏమండి మీ వాచి టైం ఎంత అయింది? 10 మీదండి 10:05. మీదండి 10:15 అండి. ఏమ్మా మీ టైం ఎంత? మీ పని చేయలేదా డాడీ? మీ టైం ఎంత? అయ్యా పంతులు గారు, నేను ఏ వాచి టైం ప్రకారం తాళి కట్టాలి ఇప్పుడు చెప్పండి. అయ్యా అందరూ మామూలుగా నా వాచీ టైం ప్రకారంగా మాంగళ్య ధారణ చేస్తారు. అదెలా కుదురుతుందండి? తాళి కట్టేది నేను, కాపురం చేసేది నేను, దానివల్ల మంచి అయినా చెడైనా అనుభవించేది నేను. నా టైం ప్రకారం తాళి కట్టాను. నా వాచిలో ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, అంతవరకు ఆగవలసిందే. అల్లుడు గారు చెప్పింది కూడా బాగానే ఉందండి. దానివల్ల ఏం వచ్చినా భరించేది అల్లుడు గారే కదా. అల్లుడు గారి ఇష్ట ప్రకారం కానివ్వండి. ఏంటి బావగారు, మీరు చెప్పింది కరెక్ట్. బావగారు చెప్పినట్టు కానివ్వండి. పంతులు గారు, ఇంకా రాహుల్ కేతులు మనం ఏం చేయలేవు. ఆ తాళి లేవని కట్టేస్తాను. ఆపండి. ఏరా ఎందుకయ్యో? ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఆగమంటున్నారు నాన్న. ఆగుతావా? ఇక్కడ మీకేం పని? కనబడ్డలా పోలీసుతో వచ్చామంటే అర్థం కదా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్ గారు ఏదో ఎత్తివేసి ఈ పెళ్లి ఆపు చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి. ఏమయ్యా పెళ్లి చేసుకుంటున్నావా? పెళ్లి కాకపోతే ఇక్కడ జరిగేది ఏమిటి? ఇంత పెద్ద కళ్యాణ మండపం, పక్కన ఇంత లావుగా పురోహితుడు, పక్కన చక్కటి పెళ్లి కూతురు, ఇంతమంది జనాభా, చేతిలో తాళి. ఏమన్నా అర్థంటావా? నీకు పెళ్లి అయ్యి భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? అలా చెప్పండి మరి. అదే నేను దగ్గర అర్థం కాకుండా చెప్తున్నాను. ఈ విషయం మా నాన్నగారు అడిగారంటే అలా క్లియర్గా చెప్తాను. నాన్నగారు ఆయన ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అది కాస్త మీరు చెప్పేశారంటే ఈ కార్యక్రమం నేను పూర్తి చేసుకుంటాను. ఏమిటండి? ఎవరా భార్య? ఎక్కడుంది? ఇక్కడే ఉన్నాను. నేనే ఆయన భార్యని. ఏమిటి, మా ఆయనకు పెళ్ళయిందా? ఆయనంటే ఆయన ఇంకా పెళ్లి కాలేదు. తాళి కట్టిన తర్వాతనే ఆయన అవుతాడు. ఇంకా పెళ్లి కూతురే. కూర్చో. నాన్న చూడండి నాన్న. తెలుసుకోవాలి. ఏంటి బాబు, ఏంటి సంగతి? ఇలాంటి విషయాలు మీకు తెలియదే ఉంది బాబు. ఉన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు లేని వాళ్ళు ఇలా రావటం, వాళ్ళ అమ్మాయికి మన అబ్బాయికి ఇదివరకే పెళ్లి జరిగిందని చెప్పడం, బ్లాక్ మెయిల్ చేయడం, 5-10 గుంజుకుపోవటం మామూలేగా. అలాంటిదే ఇది. సరే మామూలు అనుకున్నప్పుడు దీని గురించి ఆలోచించింది దేనికి? 5-10 పారేయండి. 5-10 పారేయడం కాదండి. దిస్ ఇస్ ఎ క్రిమినల్ కేసు. ఇతనికి ఇంత ముందే పెళ్లి అయింది. ఈమె ఇతని భార్య. భార్యగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడు? పెళ్లి? అవును. ఈ ఫోటో చూడండి. ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి అండి? కాదు బాబు గారు, వీళ్ళంతా ఒక ఆఫీసులో పనిచేసేవాళ్ళు. సరదాగా కలిసి ఏదో ఫోటో తీసుకున్నారు. ఏరా? ఎగ్జాక్ట్లీ డాడీ, సరదాగానే ఫోటో తీసుకున్నాం. సరదాగా? అవును సార్. అది కాదండి, మాకిద్దరికి అభినందన సభ ఏర్పాటు చేశారు ఆఫీస్ వాళ్ళు. ఎవరిద్దరికి? నాకు మా ఆవిడికి, నాకు ఆ అమ్మాయికి. మీ ఇద్దరికి మాత్రమే అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేశారు? మీరేమన్నా లా చదువుతూ మానేశారా? క్వశ్చన్స్ చంపేస్తున్నారే. అదేమిటండి, మాకిద్దరికి ఏర్పాటు చేశారు వాళ్ళు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చూడముచ్చటగా ఉన్నామేమో మీ ఇద్దరం. మరి దండలు ఎందుకు వేసుకున్నారు? దండలు తీసుకొచ్చారండి అనుకుని వేసేసుకున్నాం. ఎందుకు వేసుకోవాలి? ఎందుకు వేసుకోవాలి అంటే ఎందుకు వేసుకోవాలి? ఏమో ఎందుకు వేసుకోవాలరా? భార్యాభర్తలు గనక భార్యాభర్తలను కలిపి ఫోటోలు తీయాలి గనక దండలు వేయించాం, ఫోటోలు తీయించాం. చూసారా, వేయించాం తీయించాం అంటున్నారు. అంటే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం కోసం వేయించారు తీయించారనమాట. ఏమిటండి బాబు గారు, ఊరికే అలా దబాయిస్తారు. ఫోటోలో కుర్రాడు కనిపిస్తున్నాడు, అమ్మాయి కనిపిస్తుంది, సాక్షాత్కి వచ్చిన పెద్ద మనిషి కనిపిస్తున్నాడు. వీళ్ళంతా సాక్షాత్తు ఫోటోలో కనిపిస్తుంటే ఏంటి ఏ లేదంటారేంటి? అసలు విషయం ఏంటి? కాదండి బాబు గారు, పెళ్లి కాలేదు, పెటాకులు కాలేదు, ఇంకా భార్యాభర్తలు కాలే కాదండి బాబు. ఎందుకు మామయ్య గారు అలా దబాయిస్తారు? అయినా నేను భార్యాభర్తలు కాకపోతే జనాభా లెక్కలో భార్యాభర్తలుగా మా పేరు ఎందుకుంది? జనాభా లెక్కలోనే? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఎక్కడుందండి అది ఇస్తుంది. నువ్వెవరు? నేను జనాభా లెక్కలు రాసుకున్నామండి. ఆహా, వాళ్ళిద్దరూ సంసారం చేస్తుండగా నువ్వు చూసావా? మీరు మీ భార్య సంసారం చేస్తుండగా నేను చూసానా? సంసారం చేస్తుండగా ఎవరు చూడరండి, కాపురం చేస్తుంటే వచ్చి చూస్తారు. అదేనయ్యా, వాళ్ళిద్దరూ కాపురం చేస్తుండగా నువ్వు చూసావా అని అడుగుతున్నాను. కాపురం అంటే నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారండి. ఆ అబ్బాయి బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడు, అమ్మాయి వంటింట్లో ఏవో కూరలు తరుగుతుంది. జనాభా లెక్కలు చెప్పండి అన్నారు. చెప్పవే అన్నాడు. అమ్మాయి వచ్చింది, జనాభా లెక్కలు చెప్పింది, నేను రాసుకున్నాను. మరి దీన్ని బట్టి వీళ్ళిద్దరిని భార్యాభర్తలు అనుకోమంటారా, అక్క తమ్ముడు అనుకోమంటారా, లేక బాగా మరదలు అనుకోమంటారా? చెప్పండి. చాలా కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నాను. ఏమండి, విన్నారుగా?
మీరైతే ఏమనుకుంటారు? భార్యాభర్తలే అనుకుంటాం. నో నో నో, ఇవి కూడా కాకులు లెక్కలే. ఏమిటండి మీరు అనేది? జనాభా లెక్కలు, కాకులు లెక్కలు, గెద్దల లెక్కలు అన్నారంటే బట్టి నేను ఒప్పుతాను. ఆ లెక్కలు అందరూ కాకుల కింద దమ్మా. ఈ విషయంలో మీరు మీ మాట ఉపసంహరించుకోకపోతే కేసు పెట్టి కోర్టుకి వెళ్ళగల జాగ్రత్త. ఈ విషయంలో మా నాన్నగారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చూడండి, పవిత్రమైన జనాభా లెక్కలను బట్టి చూస్తే వీళ్ళిద్దరూ భార్యాభర్తలను తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కాపురం చేశారని ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారు లేదు? ఆ పిల్లతో కాపురం చేశాడని ఎందుకు అనుకోవాలి? రంకు సాగించాడు అనుకోవచ్చుగా. అదే ఆ సంబంధం వ్యభిచారము సంసారము తేలేంత వరకు నేను ఇక్కడి నుంచి కదా. నిజం చెప్పండి, ఆ సంబంధం ఏంటి? ఆ సంబంధం ఏమిటో నేను చెప్తాను. సుబ్బమ్మ వచ్చావా? రామ్మ రారా, సరిగ్గా సమయానికి దేవతలు వచ్చావు. ఆ నిజాలు ఏమిటో వీళ్ళు చెప్పమ్మా. చెప్పడానికే వచ్చాను బాబు. ఎంతైనా ఆడపుటక పుట్టి 40 ఏళ్లు కాపురం చేశాను కదా. చూస్తూ చూస్తూ ఒక ఆడకూతురు జీవితం నాశనం అయిపోతుంటే సహించలేక మీరు పిలవకపోయినా వచ్చాను. వచ్చారు సరే, ఇంతకీ వీళ్ళిద్దరు భార్యాభర్తలేనా? పచ్చని పెళ్లి పందిట్లో నిలబడి ఆ బతుకు అలా చెప్పను బాబు. వీళ్ళిద్దరూ ముమ్మాటికి భార్యాభర్తలు. సుబ్బమ్మ సుబ్బమ్మనే బాబు, సాక్షాత్తు సూరకత్తుల సుబ్బమ్మనే మాట్లాడుతున్నాను. అయితే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఆనాడు అమ్మాయిని పెళ్లి కాకుండా మా అబ్బాయితో ఉన్నందుకు నువ్వే కదా మందలించావు? అవునయ్యా, మందలించాను. ఆడపుట్టుకు పుట్టి పెళ్లి కాకుండా పరాయి మగాడితో కలిసి ఉన్నందుకు ఆ రోజున ఆ అమ్మాయిని మందలించాను. మంచో చెడో నీ కొడుకుతో కాపురం చేసిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయిని నీ కొడుకు కట్టబడుతున్నందుకు ఇప్పుడు నిన్ను మందలించడానికి వచ్చాను. ఓహో, నువ్వు వాళ్ళతో కలిసావా? కలు ఎవరు ఎలా ఎదురు తిరిగినా నా కొడుక్కి అమ్మాయిని ఇచ్చి చేస్తే పెళ్లి చేయి. నువ్వు చేయకపోతే నేనే చేస్తాను. వీళ్ళిద్దరిని కోర్టుకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పి అక్కడే వాళ్ళ పెళ్లి జరిపిస్తాను. ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను. కరెక్ట్ పెద్దమ్మా, బాగా అడుగు, ఇంకా అడుగు. ఏమయ్యా, డబ్బు కోసం కట్నం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన చాలక ఇంకొక ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకుంటున్నావా? నిన్ను వదిలిపెట్టకూడదు సార్. ఒకసారి పెళ్ళైన వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఇతను అరెస్ట్ చేయడానికి వచ్చాం. అరెస్ట్ చేయాల్సింది డబ్బు కోసంతో పుట్టిపడ్డ ఇతన్ని సార్. అలా అయితే కట్నం ఇస్తున్న మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆగండి, ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడే ఇక్కడే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి. అమ్మాయ, ఆ మాట ఎప్పుడు అంటారా అని చూస్తున్నాను. మీరంతా ఏమంటారా? భజనించలు వాయించండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభహే సంజీవన సరదాం సుతం మాంగళ్య ధారణ శుభమస్తో సుతాంతో. ఒకటికి ఒకటై కలసిన జోడ నేను మా ఆవిడ, నేను మా ఆవిడ. పాలు మీగడ ఒకటికి ఒకటై కలసిన జోడ నేను